సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13లో నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు 7 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సాల్వ్ 2 sin square theta minus sin theta minus 1 equal to 0. ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో 2 sin square theta minus sin theta minus sin theta, 2 sin square theta minus sin theta minus 1, I think minus 1 అనుకుంటా, yes, minus sin theta minus 1 is equal to 0. సాల్వ్ అని చెప్తే తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని, అంతే కదా. సో ఇక్కడ ఈక్వేషన్ ఇది మొత్తం సైన్ లో ఉందంటే ఇబ్బంది లేదు, మొత్తం కాస్ లో ఉన్నా ఇబ్బంది లేదు. సైన్ కాస్ లో ఉంటే సైన్ ని కాస్ లో కన్నా మార్చుకోవాలి, కాస్ ని సైన్ లో కన్నా మార్చుకోవాలి. సో ఇది డైరెక్ట్ గా ఈజీగా చేయగలిగే క్వశ్చన్. ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి అంటే 2 sin square theta into -1 అంటే విల్ గెట్ -2 sin square theta. ఏవైనా 2 నంబర్స్ చెప్పాలి, మల్టిప్లై చేస్తే 2 రావాలి, ఇంటూ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే 1 రావాలి. ఏవా 2 నంబర్స్ -2 sin theta, ఇంకోటి sin theta. బాగా అబ్జర్వ్ చేయండి, ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 sin theta into sin theta 2 sin square theta, -2 sin theta లో 1 sin theta సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ sin theta వచ్చింది, అవునా. సో ఇక్కడ నేను జస్ట్ రాసేస్తాను అంతే, 2 sin square theta అని రాసి -2 sin theta, దాని తర్వాత ప్లస్ sin theta -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో 2 sin theta కామన్ చేస్తాను, కానీ ఈ రెండిట్లో sin theta కామన్ చేయలేను, 1 కామన్ చేయొచ్చు, కేవలం 1 మాత్రం కామన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండిట్లో ఏం కామన్ చేస్తానంటే 2 sin theta. సో 2 sin theta నేను కామన్ చేసేస్తే మిగిలేది ఎంత అంటే sin theta మిగులుతుంది, అండ్ ఇక్కడ -1 వస్తుంది. ఏమొస్తుంది? -1. మరి ఈ రెండిట్లో 1 కామన్ చేస్తాను, +1 కామన్ చేస్తే మిగిలేది ఎంత అంటే sin theta -1 ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ చేయొచ్చు అంటే sin theta -1 కామన్ చేసేస్తే మిగిలేది ఎంత అంటే 2 sin theta +1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆబ్వియస్లీ 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు ఏంటి అంటే sin theta -1 ఈక్వల్ టు 0. అదే విధంగా సెకండ్ కేసు ఏంటి అంటే 2 sin theta +1 ఈక్వల్ టు 0. అవునా, అర్థమవుతుందా? sin theta ఈక్వల్ టు -1 ఆ సైడ్కి వెళ్తే +1 అవుతుంది, ఆ విషయం మీకు తెలుసు. sin theta ఈక్వల్ టు sin యొక్క ఏ వాల్యూ 1 అంటే sin 90, sin 90 అంటే π/2, అవునా. సో sin theta ఈక్వల్ టు sin ఆల్ఫా వస్తే జనరల్ సొల్యూషన్ ఫర్ theta ఈజ్, theta జనరల్ సొల్యూషన్ ఏమంటే nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా అంటే π/2, సరేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కేసు 2 sin theta ఈక్వల్ టు +1 ఆ సైడ్కి అయితే -1 అవుతుంది, sin theta ఈక్వల్ టు -1/2. sin 120 ఎంతనో చూసుకుందాం, ఇమ్యులేటర్ లో మనం చూసుకుందాము. ఇమ్యులేటర్ sin 120 ఫస్ట్ చేయాల్సింది ఏం చెప్పినాను, షిఫ్ట్ 9 ప్రెస్ చేయాలా, 3 ప్రెస్ చేయాలా, ఈక్వల్ టు ప్రెస్ చేయాలా, ఏసీ ప్రెస్ చేయాలా, దెన్ ఇక్కడ షిఫ్ట్ మోడ్ తీసుకొని డిగ్రీస్ మోడ్ లో తీసుకోవాలి. డిగ్రీస్ మోడ్ అంటే sin 120, sin 120 ఎంత √3/2 వస్తుంది, √3/2 రాలేదు, -1/2 రావాలి. తర్వాత sin 150 చూద్దాం, sin 150 ఎంత వస్తుందో చూద్దాం. 1/2 వచ్చింది, -1/2 రావాలి. -1/2 అంటే π + π/3, 4π/3 అంటే 240, sin 240 చూద్దాం. sin 240 -√3/2 వస్తుంది. ఓకే 30 కదా, -30/2 వస్తుంది. sin 70, 75 రాదు, sin 75 రాదు. ఇంకేముంది చూద్దాం, sin 120 చెక్ చేసినాం, sin 135 90 + 45 వస్తుంది, అది రాదు. 180 - 30 160, 180 - 30 150, 180 + 30 1 minute 210 వస్తుంది. sin 210 210 -1 వచ్చింది. సో ఇక్కడ ఎంత అంటే sin theta ఈజ్ ఈక్వల్ టు
sin 210 210 ని పై ఫామ్ లో ఎలా రాయగలుగుతాము? పై ఫామ్ లో పై ఎంత రాస్తే వస్తుంది? ఎంత రాస్తే వస్తుంది? పై sin పై అంటే 180 కదా, 2π అంటే 360, 2π పైకి ఎంత యాడ్ చేయాలా? పైకి 30, π ప్లస్ π బై 3, 3π ప్లస్ π 4π/3 ఎంత? 4π/3. sin θ అంటే sin 4π/3. sin 4π/3 అంటే జనరల్ సొల్యూషన్ ఫర్ θ ఈస్ ఏం రాయొచ్చు అంటే nπ ప్లస్ -1 హోల్ పవర్ n 4π/3. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. Second question. 2 cos square theta minus 3 cos theta plus 1 equal to 0. Cos కది అది cos కి, sin కి వేరే cos కి వేరే. 2 cos square theta minus 3 cos theta plus 1 equal to 0. 2 cos square theta, question number 2. 2 cos square theta minus 3 cos theta plus 1 equal to 0. Plus 1 equal to 0. Just 1 minute. అంతే. 2 cos square theta minus 3 cos theta plus 1 equal to 0. అవునా? సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సాల్వ్ అనేసి, మొత్తం కాస్ లో ఉంది సో ఇబ్బంది లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేయాలా, చూడకుండా కూడా రాసేయచ్చు. 2 cos square theta ఒకటి, minus 2 cos theta ఒకటి, ఇంకోటి మైనస్ cos theta, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 cos square theta, రెండు మైనస్ యాడ్ చేస్తే minus 3 cos theta plus 1 equal to 0. సో దీని ప్లేస్ లో ఈ 2 టర్మ్స్ రాసిన, గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ చేయొచ్చు? 2 cos theta. ఈ లాస్ట్ 2 టర్మ్స్ లో -1 కామన్ చేయొచ్చు. సో ఇక్కడ 2 cos theta నేను కామన్ చేసేస్తాను. మిగిలేది ఎంత అంటే cos theta -1. ఇక్కడ -1 కామన్ చేస్తే cos theta -1 equal to 0. మళ్ళీ ఇక్కడ cos theta -1 కామన్ చేసేస్తాం. cos theta -1 కామన్ చేస్తాం. 2 cos theta -1 equal to 0. సో ఫస్ట్ కేస్ ఏమి అంటే cos theta -1 equal to 0. అవునా? cos theta is equal to ఎంత అంటే 1. -1 ఆపకపోతే cos 0 అంటే 1, cos 0 అంటే 1 కదా. సో cos theta అంటే cos 0 degrees. అర్థమవుతుందా? సో ఇక్కడ మనము జనరల్ సొల్యూషన్ ఏం రాయొచ్చు అంటే 2nπ అని రాసేయచ్చు. సో theta is equal to ఎంత రాయొచ్చు అంటే 2nπ. అవునా? నెక్స్ట్ కేస్, సెకండ్ కేసులో ఏమి అంటే 2 cos theta -1 equal to 0. -1 ఆ సైడ్కి వెళ్తే +1. 2 cos theta is equal to 1. cos theta is equal to 1/2. 1/2 అంటే ఏం వాల్యూ? cos 60. సో cos theta is equal to cos 60 degrees. 60 అంటే ఎంత? 60 అంటే ఎంత? π/3. ఎంత? π/3. అర్థమవుతుందా? 60 అంటే π/3. సో ఇక్కడ π/3 అని రాసుకున్న తర్వాత మనము ఇక్కడ జనరల్ సొల్యూషన్ రాయాలి 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే π/3. సో కాస్ కి అయితే 2nπ ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది, సైన్ కి అయితే nπ ప్లస్ -1 హోల్ పవర్ n అని వస్తుంది. సరేనా? అర్థమవుతుంది? tan కి nπ ప్లస్, అంతే, nπ ప్లస్ ఆల్ఫా. సో నెక్స్ట్ వన్ 2 sin square theta +3 cos theta -3 ఉంది. ఇంకా ఇది చేసుకోవచ్చు కదా ఈజీగా. ఎందుకు? సైన్ స్క్వేర్ ని 1 - cos స్క్వేర్ గా రాసుకొని చూస్తాం. సరేనా? ఇది ఆల్రెడీ ముందు చేస్తున్నాం మీ దాంట్లో. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాని 1 - cos స్క్వేర్ థీటా గా మార్చుకొని చేసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా ఉంది, కానీ ఇది ఏమీ లేదు, జస్ట్ కేస్ 1 కేస్ 2 అంతే. ఇది కేస్ 1 ఏమవుతుంది? 2 cos theta -1 equal to 0. కేస్ 2 ఏమవుతుంది? cos theta -1 ఇందాక చేసినాం కదా, అంతే చేసుకోవచ్చు. కానీ ఈ క్వశ్చన్ ఇంతవరకు మనము చేయలేదు ఇటువంటి మెథడ్. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. √3 cos theta -sin theta is equal to 1. దానికంటే ముందు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, ఇది చేసి వచ్చేద్దాం. సరేనా? సాల్వ్ cos theta plus sin theta is equal to √2. సో cos theta, క్వశ్చన్ నెంబర్ 7, cos theta plus sin theta is equal to √2. అవునా? సో ఇక్కడ ఎంత అంటే √2 అని రాసుకున్నాం. నా ఈ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంది.
ఇక్కడ కాస్ని సైన్ లోకి మార్చుకుందాం సార్ అంటే స్క్వేర్ ఉంటే మార్చుకోవచ్చు, సైన్ ని కాస్ లోకి స్క్వేర్ ఉంటే మార్చుకోవచ్చు, మార్చుకోలేవు. సో ఇది ఏ ఫార్ములా ఉందంటే ఈ ఫార్ములా ఉంది, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే ఈ ఈక్వేషన్ లో 1, కాస్ థీటా పక్కన ఉండేది ఏ వాల్యూ ఏమీ లేదంటే 1, బి వాల్యూ ఎంత అంటే సైన్ థీటా పక్కన ఉండేది 1, సి వాల్యూ ఎంత అంటే √2. ఫస్ట్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. ఎంత ఇక్కడ రూట్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 ప్లస్ 1 అంటే √2, 2 కాదు √2. సో √2 తో మొత్తం ఈక్వేషన్ ని డివైడ్ చేయాలి. సో 1/√2 కాస్ థీటా ప్లస్ 1/√2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2/√2, √2/√2. కాస్ యొక్క ఏ వాల్యూ 1/√2 కాస్ 45 అంటే ఎంత π/4. కానీ కాస్ థీటా ఫస్ట్ లో రాసి మళ్ళీ కాస్ π/4 రాస్తాం. కాస్ థీటా ఇంటూ కాస్ π/4, కాస్ π/4 అంటే ఎంత 1/√2. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సైన్ థీటా రాసి సైన్ π/4 అంటే ఎంత 1/√2, √2/√2 అంటే 1 వస్తుంది. అవునా? ఇది ఏ ఫార్ములా సార్ అంటే మీరే చెప్పాలి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఎం ఫార్ములా ఏమిటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎంత వస్తుంది అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి థీటా మైనస్ π/4 వస్తుంది. అవునా? 1 ప్లేస్ లో ఏం రాయొచ్చు అంటే కాస్ యొక్క ఏ వాల్యూ 1, కాస్ 0 డిగ్రీస్, కాస్ 0 డిగ్రీస్ అంతే కదా. సో ఇక్కడ 0 రాసుకుందాం. బోత్ సైడ్స్ మనకు ఇది ఉంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది π/4 వచ్చింది. థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. అర్థమవుతుందా? లేకపోతే ఇట్లే రాసుకోవచ్చు, జనరల్ సొల్యూషన్ ఫర్ థీటా మైనస్ π/4. కాస్ కి అయితే ఏం జనరల్ సొల్యూషన్ తెలుసా? 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే 0 కదా, సో నో నీడ్ టు రైట్. సో థీటా వాల్యూ కావాలి కాబట్టి 2nπ ప్లస్ π/4. ఎందుకు మైనస్ π/4 అవ్వకపోతే ప్లస్ π/4. అర్థమవుతుంది? సో ఇది ఈజీ క్వశ్చన్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, అది కొంచెము కష్టం అనిపిస్తుంది, అది చేద్దాం. √3 కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. √3 కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. √3 కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి? ఏ ఎంత? √3. బి ఎంత? -1. సి ఎంత? 1. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. రూట్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 3, 1 స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 అంటే 4, √4 అంటే ఎంత 2. సో 2 తో డివైడ్ చేయాలి ఈ ఈక్వేషన్. √3/2 కాస్ థీటా మైనస్ 1/2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. అవునా? √3/2 అంటే బాగా గుర్తుపెట్టుకోండి. √3/2 కాస్ యొక్క ఏ వాల్యూ? కాస్ 30 అంటే π/6, కాస్ π/6. సో ఇక్కడ ఫస్ట్ కాస్ థీటా రాసి కాస్ π/6. π/6 అంటే ఎంత? √3/2. ఇక్కడ కూడా సైన్ థీటా రాసి సైన్ 30 అంటే ఎంత? సైన్ π/6, π/6 అంతే కదా. 180/6 అంటే 13 కదా వచ్చింది. సో ఇక్కడ 1/2 రాసుకోండి. ఇది ఏం ఫార్ములా? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది? థీటా ప్లస్ π/6. అవునా? కాస్ యొక్క ఏ వాల్యూ 1/2, కాస్ 60 అంటే ఎంత? π/3. 60 అంటే ఎంత? అర్థమవుతుంది? సో థీటా ప్లస్ π/6 కి జనరల్ సొల్యూషన్ రాస్తాను. ఏమి? 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. మనకు కావాల్సింది థీటా వాల్యూ. సో 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 మైనస్ π/6. ఇది కావాలంటే సింప్లిఫై చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. సరేనా? ఓకేనా? ఇది బాగా చూసుకోండి, సరిపోతుంది.